హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. మీకు ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది 1 కప్పు వరకు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న షుగర్ని ఓ పక్కన పెట్టుకొని ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోకి మనం 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇది కొద్దిగా మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం శనగపిండి అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిపాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. మనకి ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని మనం కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఆయిల్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా పిండి అంతా ఇందులో వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. దీనికి మనకి నాన్ స్టిక్ కళాయి అయితే ఇంకా బాగుంటుందండి, అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు దీన్ని అలాగా అడుగంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకుని షుగర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పొడి పొడిగా కనిపిస్తుంది కదా, బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా పౌడర్లా వస్తుంది. మొత్తం అంటే ఉండకట్టకుండా శనగపిండి అంతా షుగరు శనగపిండి బాగా మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే మాడిపోతుందండి, హైలో అస్సలు పెట్టద్దు. మాడిపోతే స్మెల్ బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 కప్పు వరకు మిల్క్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి ఈ షుగర్ ఈ మిల్క్ వల్ల కరిగి మొత్తం అంతా వాటర్లా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిన తర్వాత బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మొత్తం అంతా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. కావాలంటే మనం కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి పెద్దగా అవసరం లేదు. అండ్ నాన్ స్టిక్ కళాయి అయితే అసలు అతుక్కోకుండానే వస్తుంది. ఈ కళాయి ఏంటంటే హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం స్పీడ్గా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, థిక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని మనం దాన్ని ఒక సైజులో కట్ చేసుకోవాలి ముక్కలుగా. ఒక బాక్స్ లాంటి దాంట్లో వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది, ముక్కలు కూడా షేప్ బాగా వస్తుందండి. నాకు బాక్స్ లేక ఇలా ప్లేట్లో వేసుకున్నాను, సర్దుకున్నాను. మీరు ఏదైనా కంటైనర్ బాక్స్లో వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా ముక్కలు కూడా బాగా వస్తాయండి. అంతేనండి, సింపుల్గా మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, వీడియోలో చూపిస్తున్నట్టు ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, మనం ఒక కంటైనర్ బాక్స్లోని స్టోర్ చేసుకుంటే మనం వారం పైగా ఫ్రెష్గానే ఉంటాయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.